అందరికీ నమస్కారం. రేపటి నుంచి విజయవాడలో అత్యంత ఘనంగా ప్రారంభం కాబోతున్నటువంటి కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాలు ఈ సంవత్సరం 11 రోజుల పాటు 22 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా అత్యంత ఘనంగా అమ్మవారి దసరా ఉత్సవాలు జరగబోతున్నాయి. ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి ఏర్పాట్లన్నీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు వివిధ ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ ఆ ఏర్పాట్లన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంలో అమ్మవారి దసరా ఉత్సవాలకి మరింత వైభవాన్ని తీసుకొచ్చే విధంగా విజయవాడ నగరంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరందరి సలహా సూచనలు కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటూ విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి రూపకల్పన చేయటం జరిగింది. ఈ విజయవాడ ఉత్సవంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. 5 లొకేషన్స్లో 5 వెన్యూస్లో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ప్రత్యేకించి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది విజయవాడ ఉత్సవంలో భాగంగా నిర్వహింపబడుతున్నటువంటి అనేక కళా ప్రదర్శనలు, అవి పౌరాణిక నాటకాలు కానివ్వండి, పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, వివిధ రకాలైనటువంటి ఆర్ట్ ఫామ్స్, నృత్యాలు, కూచిపూడి, భరతనాట్యం, ఇట్లా రకరకాలుగా మన హిస్టరీ, కల్చర్ పూర్తిగా కూడా ప్రతిబింబించే విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి కల్చరల్ కమిషన్, అదేవిధంగా ఏపీ నాటక అకాడమీ వారి సహకారంతో పెద్దలు వర్ల రామయ్య గారు, మరి ఆయన మనందరికీ తెలుసు కళాభిమాని, అనేక మంది కళాకారుల్ని ఆయన నిత్యం ప్రోత్సహిస్తూ మరి ఎక్కడ కళలకు సంబంధించి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా వారు ఆ కార్యక్రమానికి హాజరయ్యి మరి అన్ని రకాలుగా తన తోడ్పాటును అందిస్తూ ఉంటారు. మరి విజయవాడ ఉత్సవాల భాగంగా మేము నిర్వహిస్తున్నటువంటి వివిధ కళల యొక్క ఈ ప్రదర్శనలు అన్నిటికి సంబంధించి కూడా పెద్దలు వర్ల రామయ్య గారిని పూర్తిగా బాధ్యతలు వారిపైన పెట్టి వారి సలహా సూచనలు తీసుకుంటూ గుమ్మడి గోపాలకృష్ణ గారు, తేజస్విని గారు వీరందరూ కూడా ఇవన్నీ కూడా తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల మ్యూజిక్ కాలేజు, పున్నమి ఘాట్లో ఇవన్నీ ప్లాన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఆ వివరాలన్నీ మీకు తెలియజేయడంతో పాటు విజయవాడ ఉత్సవ్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక గీతం, అఫీషియల్ సాంగ్ ఆఫ్ విజయవాడ ఉత్సవ్, దానిని కూడా మరి ప్రముఖ నిర్మాత అనిల్ సుంకరా గారు వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరి దాని లిరిక్స్ కానీ మరి రామ్ జోగే శాస్త్రి గారు, దానికి ప్రముఖ గేయ రచయిత రామ్ జోగే శాస్త్రి గారు లిరిక్స్ రాయటం, మరి అద్భుతంగా దాన్ని కూడా వారు చిత్రీకరించారు అనిల్ సుంకరా గారు. ఆ కార్యక్రమం కూడా ఇవాళ ఉంది. అదేవిధంగా జిజ్ఞాస సంస్థ మరి అనేక యూత్ యాక్టివిటీసు, మన హిస్టరీ, కల్చర్కి సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహించేటటువంటి జిజ్ఞాస సంస్థ అనేక పోటీలు నిర్వహిస్తుంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలేజెస్, స్కూల్స్లో అనేక కాంపిటీషన్స్, యూత్ కాంపిటీషన్స్ వారు నిర్వహిస్తున్నారు. వాటి వివరాలు తెలియజేస్తారు. అదేవిధంగా పున్నమి ఘాట్లో మరి విజయవాడ ఈ జిల్లా యొక్క చరిత్ర ఏ విధంగా మొదలైంది, ఏ రకంగా ఆ పయనం సాగింది, ఎంతమంది ప్రముఖుల కాంట్రిబ్యూషన్ ఉంది, అవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా ఒక గ్యాలరీని కూడా వారు ఏర్పాటు చేయబోతున్నారు. వాటి వివరాలు వారు తెలియజేస్తారు. ముందుగా పెద్దలు వర్ల రామయ్య గారు ఇప్పుడు మీ అందరిని ఉద్దేశించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది నాకు.
ముఖ్యంగా వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషంగా ఉంది. సోదరుడు మా పార్లమెంటు సభ్యుడు చిన్ని గారికి, అలాగే ఆయన వెన్నంటి సహకరిస్తున్న సోదరుడు పట్టాభికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నా. ఎందుకంటే చాలా కాలం, ఒక 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఈ కల్చరల్ అనేది లేకుండా పోయింది. ఒక రాజకీయ రణగొణధ్వనులు తప్పితే అసలు మనిషికి కావలసిన మానసిక ఆనందానికి కావలసిన ఏ కార్యక్రమం కూడా అతను చేయలేదు. అతను పేరు చెప్పను నేను, అతను చేయలేదు. అతను 5 సంవత్సరాలు కూడా చేయాలన్న ఆలోచన లేదు, చేయాలన్న జిజ్ఞాస లేదు. నా వైపు చూడలామే, చేయాలన్న జిజ్ఞాస కూడా లేదు అతనికి. ఇప్పుడు సోదరుడు చిన్ని గారు ఈ కార్యక్రమం చేపట్టి నాకు సంతోషం. నేను అనుకున్నా, నేను ఈ 9 రోజులు కళాక్షేత్రంలో కూర్చుంటాను. నేను నాలాగా పౌరాణిక నాటక రంగాన్ని తిలకించాలనుకునే వాళ్ళు, ఆహ్లాదంగా దానికి ప్రేక్షకులుగా ఉండాలనుకున్న చాలామంది ఉన్నారు విజయవాడ నగరంలో, పరిసర ప్రాంతాల్లో. గతంలో బ్రహ్మాండంగా ఉండేది కల్చరల్ యాక్టివిటీస్ విజయవాడ నగరంలో. కల్చరల్ యాక్టివిటీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ సిటీ. 1975 నుంచి నాకు తెలుసు, అంటే 50 ఏళ్ళ నుంచి నాకు విజయవాడ నగరం తెలుసు. అప్పుడు నేను పోలీస్ ఆఫీసర్గా ఉండేవాడిని. అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉండే మనకు, మీకు ఎవరికి తెలియదు. విజయవాడలో అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి, ప్యాకాట్లు ఉన్నాయి, రింగ్ ఆటలు ఉన్నాయి, మనం క్యాజునో అంటాం కదా, అవి ఉన్నాయి విజయవాడ నగరంలో. మనకి ఇప్పుడు ఐలాపురం హోటల్ ఉంది కదా, ఆ హోటల్ అప్పుడు ఖాళీ ఆంధ్రప్రభ ఉండేది. ఆంధ్రప్రభ ఎత్తేసిన తర్వాత ఖాళీ స్థలం ఉండేది, అక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ ఉండేది. సాయంత్రానికల్లా విజయవాడ నగర ప్రజలు అక్కడికి వచ్చేవాళ్ళు. మీరందరూ పుట్టుండరు అప్పుడు, మీ అందరూ ఎవరికి తెలియదు. అక్కడ ప్యాకాట్లు ఆడేవాళ్ళు, గుండాట్లు ఆడేవాళ్ళు, రింగులు వేసేవాళ్ళు, డ్యాన్సులు జరుగుతున్నాయి, రికార్డింగ్ డ్యాన్సులు ఉండేవి, ఒక పక్క నాటకాలు జరుగుతున్నాయి, అన్నీ ఉండేవి అక్కడ. ఒక కార్నివాల్ లాగా జరుగుతూ ఉండేది. తర్వాత అప్పటి రాజకీయంగా అది చెల్లుబాటు అయింది. అందరూ అక్కడికి వెళ్ళిన వాళ్ళు అన్నీ వదిలించుకొని వచ్చేవాళ్ళు. డబ్బు కదా అది, ఒక ఆల్మోస్ట్ సెమీ జోద గృహాలు అవి. కానీ తర్వాత 83లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రావటం, ఇవన్నీ ఉండటానికి వీల్లేదంటాం, అంతా మారిపోయింది. అసలు పరిస్థితులన్నీ మారిపోయినాయి. వచ్చిన వారు సినిమా చూడాలి, ఇంకేదైనా ఆహ్లాదకరంగా ఉండాలి, కల్చరల్ యాక్టివిటీస్ ఉండి. ఇప్పుడు వీళ్ళు చేపట్టింది ఇది. నువ్వు వచ్చి ఆహ్లాదంగా సంతోషంగా నువ్వు ఎంజాయ్ చేసి, మనకి సినిమా తప్ప వేరే కార్యక్రమం లేదు విజయవాడలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా. ఈ కార్నివాల్ వీళ్ళు చేపట్టడం, వీళ్ళకి ఐడియాలు ఇస్తున్న పెద్దలు, ఇటువంటి వాళ్ళందరూ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇటువంటి అవసరం విజయవాడకి. నీకు టీవీ తెప్పితే ఉంది పాప, మహిళ ఇంట్లోనే కూర్చొని అన్నీ టీవీయే కదా, అన్నీ టీవీయే లోకం అయిపోయింది ఆమెకి. ఒకసారి ఇట్లా బయటకు తీసుకొస్తే బయట ప్రపంచాన్ని కూడా చూపించి సరదాగా అదంతా తిరుగుతారు, అలా ఉంటారు. ఒక ఆయన ఈరోజు ప్రెస్లో చూసి, ఒక ఆయన ఎవరు అంటారు, ఆ పార్టీ పేరు చెప్పినాను, ఆ పార్టీ ఆయన అంటాడు, అమ్మవారికి కూడా ఇది పెట్టడం వల్ల అమ్మవారికి భక్తులు తగ్గుతారంట. ఎంత బుద్ధి లేని మాట అండి. అమ్మవారికి భక్తులు తగ్గటం ఏంటి? ఏమి నువ్వు చదువుకున్నావా సంజయం? నీకు ఆధ్యాత్మిక చింతన ఏమైనా ఉందా? నీకు అమ్మవారికి ఇటువంటి చిన్నవి అమ్మవారిని ఆకర్షించడంలో తక్కువ అవుతుందా? నేను ఇక్కడికి వెళ్తాను, అమ్మవారి దగ్గరికి వెళ్ళను అంటాడా? ఎందుకంటే ఆ పార్టీ పేరు చెప్పట్లేదు. ఆ పార్టీ ఎలా ఆలోచిస్తుందో కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారు. అమ్మవారికి భక్తులు తగ్గుతారు, ఇది వాడికి ఏంటి, ఇది చెడగొట్టాలి. నిన్న మావాడు మంచి మాట చెప్పాడు లాస్ట్ మీటింగ్లో. రాక్షసులు యజ్ఞాలు చేస్తుంటే, ఆ రోజున విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు రక్తం పోసినట్టు, మాంసాల యజ్ఞగుండంలో వేసినట్టు మనం చూస్తాం. అట్లాగే ఇది ఒక మంచి కార్యక్రమం, అందరూ సంతోషంగా జరిగే కార్యక్రమం. పెద్ద మహామహులు రాబోతున్నారు, పెద్ద ఆర్టిస్టులు రాబోతున్నారు, కళారూపాలు రాబోతున్నాయి. అందరూ సంతోషం, లోపలికి వెళ్ళినవాడు ఆనందంగా ఆహా ఓహో అనుకుంటూ వస్తారు. వీటన్నిటిని చెడగొట్టడానికి ఆ పార్టీ వాళ్ళు కొంతమంది ప్రయత్నాలు చేస్తారు. అవన్నీ నమ్మొద్దు. విజయవాడ పరిసర ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఇదొక సదవకాశం అని తెలియజేస్తూ, కళాక్షేత్రంలో తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో బ్రహ్మాండమైన గుమ్మడి గోపాలకృష్ణ గారు మీ అందరికీ నిష్ణాతుడైన పౌరాణిక నాటక రంగంలో, సినిమా రంగంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కృష్ణుడు వేషం వేస్తే మనం ఎంత ఆనందిస్తామో, పౌరాణిక నాటక రంగం స్టేజీ మీద గుమ్మడి గోపాలకృష్ణ గారు కృష్ణుడు వేషం వేస్తే అంతే ఉంటుంది అక్కడ, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగా ఆయన నేతృత్వంలో బ్రహ్మాండమైన పౌరాణిక నాటకాలు మనం ఇక్కడ కళాక్షేత్రంలో చూస్తాం.
అలాగే ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కళామందిరం ఉంది, అక్కడ చూస్తాం. తర్వాత మనకి ఈ పున్నమి ఘాట్లో కూడా ఆధ్యాత్మిక ఉంటాయి, కళారూపాలు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటున్నాయి. కనుక దీన్ని ఒక ఏ లాభాపేక్ష లేకుండా విజయవాడ నగర ప్రజలను రంజింపజేయాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం తప్పితే దీని ద్వారా లబ్ధి పొందాలనే ఉద్దేశం మా ఎంపీ గారికి, చిన్ని గారికి కానీ ఎవరికి లేదని కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నా. దీనికి అందరూ సహకరించవలసిన అవసరం ఉంది. అందరూ కూడా ఇటువంటివి జరగాలి, ఇక్కడ అందరం కూడా దీన్ని పాలు పంచుకోవాలి. అందరూ చేతనైనంత వరకు సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు పత్రికా సమావేశం ఉంటే వస్తానని నేను వచ్చాను. మీరు ముఖ్యంగా ఏం చేయాలి? విజయవాడ నగర ప్రజలకి ఇది ఒక సదవకాశం. ఇది మీరు 5 ఏళ్ళు 6 ఏళ్ళు మీరు పోగొట్టుకున్నది ఇప్పుడు లభిస్తుంది మీకు. మనిషికి ఆనందం కంటే ఏముందండి? ఎన్ని కోట్ల డబ్బు ఉన్నది? ఆహ్లాదకరంగా మానసిక ఆనందం కావాలా? మానసిక ఆనందాన్ని కల్పించే కార్యక్రమం ఇది. తద్వారా ఈ కార్యక్రమానికి తప్పకుండా శ్రీ 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 అమ్మవారి ఆశీస్సులు కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, కళాశాల తరఫున నాకు ఒక ఇంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ గుమ్మడి గోపాలకృష్ణ గారికి నేను కూడా తోడుగా ఉంటాను. మా పట్టాభి నాకు కూడా మీరు కూడా చూడండి అన్నందుకు తప్పకుండా వారు ఏదైతే ఆదేశిస్తున్నారో వారి అన్నిటి కూడా తప్పకుండా వాళ్ళతో కలిసి నేను కూడా నడుస్తాను. నాకున్న అనుభవం ఏదైనా ఉపయోగపడితే ఈ కార్యక్రమం జయప్రదం అవటానికి దానికి కూడా నేను చేయూతనిస్తాను, సహకరిస్తానని తెలియజేస్తూ విజయవాడ నగర పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక మంచి ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా జయప్రదం చేయండి. మీరు మీ ఇంటిల్లిపాది మీ పిల్లలతోటి పెద్దలతోటి అందరూ కూడా రావాలి. అన్ని రకాల అన్ని వయసుల వాళ్ళకి ఈ కార్యక్రమం ఇక్కడ ఈ కార్నివాల్లో ఉన్నాయి. ఈ ఉత్సవాలు అన్ని వయసుల వారికి, మాలాంటి పెద్దవాళ్ళందరికీ పౌరాణిక నాటకరామం, నృత్యం ఇదంతా ఉంది, కూచిపూడి కానీ మిగతా ఇవన్నీ కూడా ఉంటాయి. జిజ్ఞాస ఆయమాయి ఉన్నారు. పిల్లల్లో ఉన్న దాన్ని సృజనాత్మకత బయటకు తీయటానికి జిజ్ఞాస నుంచి ఆ పాప ఉన్నారు. బ్రహ్మాండంగా ఈ పోస్టర్స్ ఇవన్నీ చూస్తున్నాను బ్రహ్మాండంగా. ఆ టీవీలో కూడా మీరు ఎవరు చాలా బ్రహ్మాండంగా ఉంది అనిల్ గారు. ఇవన్నీ కూడా ఇదొక మనకు ఒక అవకాశం. ఇది ఒక 10 రోజులు మన జీవితంలో ఆనందాన్ని చేకూర్చే ఈ 10 రోజులు కార్యక్రమం అని చెప్పి కూడా తెలియజేస్తూ, అన్ని వయసుల వాళ్ళకు ఉంది. పౌరాణిక నాటకంగా మనకెందుకు ఆ పద్యాలకు గోల అనుకుంటారు. కాదండి, ఏ వయసు వాళ్ళకి కావాల్సిన, మహిళలకు కావాల్సినవి ఉన్నాయి, బిడ్డలకు కావాల్సినవి ఉన్నాయి, నడి వయసు వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, ఎడ్యుకేటెడ్కి, అన్ని రకాల వాళ్ళకు కూడా, అన్ని వయసుల వాళ్ళకి, రకాల వాళ్ళకు కూడా ఆకర్షించేది ఈ కార్నివాల్, ఈ విజయవాడ ఉత్సవ్. ఈ ఉత్సవ్ జయప్రదం కావాలని మనస వాచ కర్మేణ నేను కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన సోదరు పట్టాభికి అభినందనలు. థ్యాంక్ యూ. నమస్కారం. ధన్యవాదాలు సార్. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాల రూపకల్పనలో కల్చరల్ కమిషన్ కూడా చాలా ప్రోయాక్టివ్గా వారు పనిచేస్తున్నారు. వారి టీం మొత్తం చైర్మన్ తేజస్విని గారి సారథ్యంలో అనేక మంది ప్రఖ్యాతిగాంచినటువంటి కళాకారులందరినీ కూడా ఈ ఉత్సవంలో భాగస్వాములు చేయడానికి తేజస్విని గారు, వారి సభ్యులు, టీం మొత్తం కూడా వారు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు తేజస్విని గారు ఈ కార్యక్రమాల వివరాలు మీ అందరికీ కూడా తెలియజేస్తారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా కృష్ణా నదీ తీరాన అమ్మవారి ఆశీస్సులతో నిలిచిన ఒక నగరం ఏదన్నా ఉందంటే అది మన విజయవాడ అని గర్వంగా చెప్పుకోవచ్చు. రేపటి నుండి ఈ విజయవాడని భారతదేశం మొత్తం తిరిగి చూసే ఒక అద్భుతమైన ఉత్సవం జరగబోతుంది అని మనం అందరం గర్వంగా చెప్పుకునే రోజు కూడా రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపటి నుంచి ఏవైతే ఉత్సవాలు ప్రారంభం అవబోతున్నాయో అమ్మవారి పైన భక్తితో పాటు జానపద కళలు కానివ్వండి, కూచిపూడి నాట్యం కానివ్వండి, ఆంధ్ర నాట్యం, కథక్ ఇలాంటి క్లాసికల్ డాన్స్ ఫామ్స్తో పాటు సంగీతం, ఇలాంటి అన్ని రకాల ట్రెడిషనల్ డాన్స్ ఫామ్స్, ఫోక్ డాన్స్ ఫామ్స్, క్లాసికల్ మ్యూజిక్, అన్ని ఆర్ట్ ఫామ్స్ అన్నిటితో పాటు మన విజయవాడ కళకళలాడబోతుంది. దీనికోసం ప్రత్యేకంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, పున్నమి ఘాట్లో, అదేవిధంగా ఘంటసాల వెంకటేశ్వరరావు మ్యూజిక్ కాలేజ్లో దీని గురించి ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించి మేము ప్రతిరోజు కూడా అన్ని ఆర్ట్ ఫామ్స్ని ప్రజలందరికీ చేరువ చేసేలాగా
అంతరించిపోతున్న కళలని కూడా ప్రజలందరికీ చేరువ చేసే విధంగా ఈ ప్రణాళికలు రూపొందించడం జరిగిందండి. మన సంస్కృతి సంప్రదాయాలు ఎంత గొప్పవి అని తెలియజేసే నాట్య రూపాలు కానివ్వండి, ఫోక్ ఆర్ట్ ఫామ్స్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా మనం చూసే అవకాశం కూడా ఈరోజు లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే 2018 తర్వాత అన్ని ఆర్ట్ ఫామ్స్ని కలుపుతూ అందరూ కళాకారులకి అవకాశం ఇస్తూ జరిగిన వేడుక ఈ రాష్ట్రంలో లేదు. 7 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ విజయవాడ ఉత్సవం ద్వారా అనేక మంది కళాకారులకి అనేకమైన కళారూపాలకి ఒక వేదికనివ్వబోతుంది. ముఖ్యంగా 2020 కరోనా తర్వాత చాలామంది కళాకారులు వాళ్ళ కళలని వదిలిపెట్టి ఇతర వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వెళ్ళాల్సిన దుస్థితి మన రాష్ట్రంలో ఏర్పడింది. కానీ ఈరోజు విజయవాడ ఉత్సవం కేవలం మన సంస్కృతి సంప్రదాయాల్ని సెలబ్రేట్ చేసుకునే వేదికే కాదు, ఇది అనేక రకాల ఆర్ట్ ఫామ్స్ని రివైవ్ చేసే ఒక ఉత్సవం అని కూడా గర్వంగా మనం ఈరోజు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్టిస్టులని కూడా ఏదో నామకే వాస్తే ఎవరో ఒకళ్ళని తెచ్చి ఆర్ట్ పర్ఫామ్ చేద్దాం అన్నట్టు కాకుండా నేటివ్ ఆర్టిస్టులని వివిధ రాష్ట్రం మొత్తం మీద నుంచి మేము ఆర్టిస్టులను తీసుకుని వచ్చి క్యూరేట్ చేయడం జరిగిందండి ప్రోగ్రామ్స్. మనం కొన్ని విషయాలు ప్రస్తావిస్తే మనకి కూచిపూడి చూస్తే కోర్ కూచిపూడి ఆర్టిస్టులు గురువుల దగ్గర నుంచి ఈరోజు ప్రజెంట్ జనరేషన్ ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళందరి వరకు యంగ్స్టర్స్కి కూడా ఈరోజు అవకాశం ఇస్తూ ఒక 1 అవర్ ఇక్కడ లోకల్ టాలెంట్ కానివ్వండి, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకు కూడా ప్రతిరోజు ఒక 1 అవర్ వాళ్ళకు కూడా అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి మనం తప్పెటగూళ్ళు కోరాడ రామారావు వారి బృందాన్ని కూడా తెప్పించడం జరుగుతుంది. అనంతపూర్ నుంచి ఉరుములు, అమలాపురం నుంచి వీరనాట్యం గరగలు, విజయనగరం నుంచి పులివేషాలు, కుప్పం నుండి సాక్సోఫోన్ ఆర్టిస్టులని, పద్మావతి యూనివర్సిటీలో హరికథ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ వారితోటి హరికథలు చెప్పించడం, అదేవిధంగా సప్పా భారతి గారు కూడా హరికథ చెప్పడానికి రావడం మనకి నిజంగా అదొక అదృష్టంగానే చెప్పుకోవచ్చు. తెనాలి నుండి కాళికా వేషాల కోసం రాంప్రసాద్ గారు రాబోతున్నారు. కాకినాడ నుంచి మనం బుర్రకథలు, అదేవిధంగా తోలుబొమ్మలాట, కోలాటం, చెక్క భజన, కర్ర సాము, కత్తి సాము ఇలాంటివన్నీ మనం చెప్పుకోవడమే కానీ టీవీల్లోనో యూట్యూబ్లోనో చూడడమే కానీ డైరెక్ట్గా చూసే అవకాశాలు చాలా కరువైపోయినాయి. అందులోనూ నేటివ్ ఆర్టిస్టులు అంటే ఎక్కడైతే ఈ కళ ప్రారంభమైందో, ఏ కుటుంబాలైతే ఈ కళని ప్రదర్శించాయో మొదట వారిని తీసుకొని వచ్చి మరి రాష్ట్రం అంతటి నుంచి ఇప్పుడు నేను చెప్పిన ప్రదేశాలన్నిటి నుంచి కూడా వారు ఇక్కడికి విజయవాడకు వచ్చి పర్ఫామ్ చేయబోతున్నారు. ఇటువంటి ఆర్టిస్టులతోటి మనం ఆ కళను చూసే అవకాశం రావడం ఒక్క మాటలో చెప్పాలంటే మనందరి అదృష్టం. ఈ అవకాశాన్ని మనందరికీ మన రాష్ట్ర ప్రజలందరికీ కలగజేసిన వైబ్రెంట్ సొసైటీ ఫర్ విజయవాడ కేసినేని చిన్ని గారికి, పట్టాభి అన్నకి, అదేవిధంగా పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే విజయవాడ ఉత్సవం ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే ఒక ఉత్సవం అవబోతుందండి. మైసూర్ ఉత్సవాన్ని ఈరోజు ఎలాగైతే దసరా అంటే మైసూర్ ఉత్సవం గుర్తొస్తుందో, రేపు విజయవాడ ఉత్సవం కోసం తరలి రావడానికి పక్క రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇటువంటి ఒక గొప్ప ఉత్సవం, చరిత్రకు నాంది పలకబోయే ఉత్సవంలో ప్రతి ఒక్కళ్ళు కూడా విజయవాడే కాదు, ఇది మన రాష్ట్రం మొత్తం సెలబ్రేట్ చేసుకోబోయే ఒక ఉత్సవం. ప్రతి తెలుగువారు గర్వంగా తలెత్తుకొని చెప్పుకునే ఒక ఉత్సవం. మీరందరూ కూడా రండి. గొప్ప గొప్ప కళారూపాలు, గొప్ప గొప్ప నాటకాలు గుమ్మడి గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చూసే ఒక అదృష్టం మనకు మళ్ళీ రాదు. అందరూ వచ్చి దీన్ని ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఇది చూపించాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది కళాకారులకు కూడా మనం వేదికనిస్తున్నాం. ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సాంప్రదాయాలు కళలు అంటే ఏంటో చెప్పే ఒక గొప్ప వేదిక విజయవాడ ఉత్సవం. ప్రతి ఒక్కళ్ళు ఇందులో భాగస్వామ్యం అవ్వాలని, ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా ఈ 11 రోజులు మన ఉత్సవాన్ని ప్రపంచానికి చూపించే కళ్ళు మీ కెమెరాలు. కాబట్టి మీరు ఈ ఉత్సవాన్ని దేశం మొత్తం వ్యాప్తి చెందేలా తీసుకెళ్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి ఆహ్వానం. రండి, తిలకిద్దాం, ఆనందిద్దాం. ఏర్పాటు చేయటం అనేది ఈ మధ్యకాలంలో మనం ఎక్కడా కూడా చూడలేదు. అటువంటి ప్రయత్నం సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ కమిటీ సభ్యులందరూ కూడా మరి కల్చరల్ కమిషన్ యొక్క సహకారంతో చేస్తున్నారు. లేనిపోని విమర్శలు చేస్తున్నటువంటి వారందరూ కూడా వినాలి. గత కొద్ది రోజులుగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఇవాళ ఈ ప్రెస్ మీట్ చూడాలని నేను ఆశిస్తూ ఉన్నా. అప్పుడన్నా వాళ్ళకి కొంత కనువిప్పు కలుగుతుంది. అసలు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, ఎటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు,
ఇవి తెలుసుకుంటే అయినా వాళ్ళు నోళ్ళు మూర్తపడతాయని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీడియా ద్వారా ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడే మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు తెలియజేయటం జరిగింది. రేపు సాయంత్రం విజయవాడ ఉత్సవాల్ని అత్యంత ఘనంగా గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఈ విజయవాడ ఉత్సవాల్ని ప్రారంభించబోతున్నారు రేపు సాయంత్రం పున్నమి ఘాట్లో. అదేవిధంగా ఆ తర్వాత 11 రోజుల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నిన్ననే ఢిల్లీలో గౌరవ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారిని ఆహ్వానించడం జరిగింది. వారి కార్యక్రమం కూడా దాదాపు ఖరారైంది. అఫీషియల్గా మనకి ఇంటిమేషన్ రావాలి కాబట్టి మేము అది ప్రకటించట్లేదు, కానీ దాదాపుగా ఖరారైంది. వారు కూడా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వస్తానని కూడా చెప్పారు. ఒక రకంగా మరి అఫీషియల్ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత చూస్తే ఆయన ఫస్ట్ అఫీషియల్ విజిట్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ విజయవాడ ఉత్సవకే అది కాబోతా ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఉత్సవ వివరాలు తెలియజేసినప్పుడు మేము తలపెట్టినటువంటి కార్నివల్ భారీ ఎత్తున ఏదైతే ఉత్సవ ఊరేగింపు చేస్తూ ఉన్నామో దాని మీద ఆయన చాలా ఆనందపడ్డారు. ఈ మధ్యకాలం అంటే దాదాపు 3000 మంది కళాకారులని ఎంజీ రోడ్ మీదకి మేము తరలించబోతున్నాం. ఒక పెద్ద ఉత్సవ ఊరేగింపు, అది చాలా కలర్ఫుల్గా వివిధ రకాలైనటువంటి వేషధారణలు జరగబోతోంది. ఆయన చాలా సంతోషపడి నేను ఖచ్చితంగా ఆ రోజున వస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పటం, లోకేష్ గారు గౌరవ ముఖ్యమంత్రి అందరూ కూడా వివిధ రాష్ట్రాల గవర్నర్లు రాబోతున్నారు. రేపు అఫీషియల్గా వెంకయ్యనాయుడు గారు ప్రారంభిస్తారు ఉత్సవాన్ని. అదేవిధంగా ఇప్పుడు మరి అనేక పౌరాణిక పద్య సాంఘిక నాటకాలు అద్భుతమైన ప్రదర్శనల్ని నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో అవి కూడా ఏర్పాటు చేసాం. వాటి వివరాలు ఇప్పుడు గోపాలకృష్ణ గారు తెలియజేస్తారు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏము తెలుగు వల్ల భుండ తెలుగు కండ, ఎల్ల నృపులు కొల్వ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయలు ఆనాడంటే ఉత్సవాల్లోకెల్లా విజయవాడ ఉత్సవం విన్నాను రుజువు చేయబోతున్నాం. కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో మా పట్టాభి గారి యొక్క శ్రమతో, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో. ఎందుకంటే చెప్పారు అన్ని విషయాలు. మా రామయ్య గారు మాకు పెద్ద దిక్కు ఉన్నారు. సమర్థురాలైనటువంటి అన్ని విభాగాల్ని సమర్థతతో క్రమశిక్షణతో చూసుకోగలిగినటువంటి తేజస్వి గారు ఉండటం నిజంగా కళాలోకానికి అదృష్టంగా నేను సర్టిఫై చేస్తున్నాను ఆవిడ్ని. ఎందుకంటే ఆ అమ్మాయి కంప్యూటర్ ఆవిడ కదా, ఇదేం చేస్తుంది అనుకున్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే మమ్మల్ని అందరినీ కమాండ్ చేసి చక్కగా రిజల్ట్ చూపిస్తూ ఉంది. ఇటువంటి సమర్థురాలైనటువంటి చైర్పర్సన్ ఉండటం కమిషన్కి చాలా చాలా శుభదాయకం. ఇక నాటకాలు, నాటికలు ఇవన్నీ కూడా కథాపరంగా ఉంటాయి. రాగాలు తీసి విసుగు పుట్టించవు. చక్కటి పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి మేటి నటీనట వర్గంతో ఉన్నటువంటి అవకాశం 11 రోజులే కాబట్టి అక్కడికి మాకు ఇంకెక్కువగానే ఇచ్చారు. 2 సెంటర్లో కలిపి దాదాపు 24-25 పద్య నాటకాలు సాంఘిక నాటకాలు కలిపి చేయడం జరిగింది. అవకాశం రాని వాళ్ళు ఇది మాది కాదు అనుకుంటే మాత్రం ప్రోత్సాహం ఇవ్వటానికి అవకాశం ఉండదు. ఇది మనది. నాటకం యొక్క ఇంతమంది నటులున్నామని చూపించుకున్నప్పుడు నేను పెద్దలతో మొన్నే వర్లరామయ్య గారు నేను కలిసి సీఎం గారికి ఒక అప్లికేషన్ ఇచ్చాం. తిరుపతి దేవస్థానం నుంచి మాకు ఫండ్స్ ఇప్పించండి సార్ అని. అవన్నీ రావాలి. కళాకారులందరూ, రంగస్థల నాటక కళాకారులందరూ ప్రతిరోజు నాటకం ఆడేటువంటి విధానంగా ఉండాలంటే ఈ ఉత్సవంలో కంపల్సరీగా రావాలని నేను అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఇది మేము రాము, మాకు అవకాశం లేదని ఇంట్లో కూర్చున్నవాడు వివరాలు కూడా మాకు తెలుస్తాయి. దయచేసి ఇది మనది,
మన కోసం మీకోసం మనం కష్టపడుతున్నాం. ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళడానికి రామయ్య గారు ఉన్నారు, తేజస్వరి గారు ఉన్నారు, నేను ముఖ్యంగా మాకు పట్టాభి గారు ఉన్నారు, 24 గంటలు అక్కడ ఉండేటువంటి వ్యక్తి. కేసినేని చిన్ని గారి ఆలోచన మొత్తం కళారూపాలతో విజయవాడ ప్రతిరోజు కూడా మరి తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల ఆడిటోరియం ఇవన్నీ కూడా కళకళలాడుతూ ఉండాలని మనకు పెద్దల అండ దొరికింది ఈ రోజున. వీటన్నిటిని ఉపయోగించుకోవాలంటే కళాకారుల ఐక్యతను మనం చాటుకోవాలి. ప్రతిరోజు ప్రతి కళాకారుడు ఇది నాది కాదు అనుకోకుండా వచ్చి ప్రేక్షకులు లేనిదే ఏ కళారూపం విజయవంతం కాదు. కాబట్టి ఇంట్లో ఉన్న టీవీలకు అతుక్కోకుండా, సెల్ ఫోన్లకు బానిసలు కాకుండా నిజమైన కళారూపాలు చూసినప్పుడు కలిగే మానసిక ఆనందాన్ని అనుభవించమని, అంతటి అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి ఈ విజయవాడ ఉత్సవానికి మనం ధన్యవాదాలు చెప్తూ, అందరికీ స్వాగతం చెప్తూ, మరి నాటకాలన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పేసి మీకు హామీ ఇస్తూ, సాధ్యమైనంత వరకు మరి రెగ్యులర్గా నాటకాలు వేసే వాళ్ళందరికీ కూడా అవకాశాలు వచ్చాయి, ఇంకా వస్తాయి. ఎర్లీగా మొదలు పెడతాను టైం ప్రకారం. ఎందుకంటే మా తేజస్విని గారి సంగతి మీకు తెలియదు, సమయం ఎంత ఇస్తుందో అంత తప్ప తర్వాత మైక్ లేకపోతే లైట్ లేకపోతాయి. 10 నిమిషాలంటే 10 నిమిషాలతో ఆ కార్యక్రమం అయిపోతుంది. అలాగే అందుకే ఆఖరిలో తీసుకున్నాను నేను నాటకం. 8:30 తర్వాత మన ఇష్టం, మనం పాడుకోవచ్చు చక్కగా. 2-2.5 గంటలు కూడా మనం ప్రదర్శనలు చేసుకోవచ్చు. దయచేసి నేను ప్రేక్షక దేవుళ్ళని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఇది మనది, మన కోసం చేస్తున్న ఉత్సవం. ఏ స్వార్థం, ఇందాక రామయ్య గారు చెప్పారు, ఎటువంటి స్వార్థం ఆశించి చేస్తున్నది కాదు. మైసూరు ఉత్సవాలతో సమానంగా వచ్చే సంవత్సరం మళ్ళీ అధిగమించి చేయాలనేటువంటి సంకల్పంతో చేస్తున్నటువంటి యజ్ఞం. ఈ యజ్ఞానికి మనందరం సహకరిద్దాం. మీ అందరినీ వినయపూర్వకంగా అర్థిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు ప్రేక్షకులుగా రండి, ఆశీర్వదించండి, ఉత్సవాన్ని విజయవంతం చేయండి. నమస్కారం. ధన్యవాదాలు. 6 సాంఘిక నాటికలు, అదేవిధంగా ఘంటసాల మ్యూజిక్ కాలేజ్లో 12 నాటికలు, వాటిలో 7 సాంఘిక నాటికలు, 5 పౌరాణికాలు, దాదాపుగా మరి 2 చోట్ల కలిపి 25 నాటక ప్రదర్శనలు గుమ్మడి గోపాలకృష్ణ గారి సారథ్యంలో ఉండబోతున్నాయి. ఇప్పుడు జిజ్ఞాస సంస్థ తరఫున వైష్ణవి గారు, మరి ఇందాక నేను చెప్పినట్టు అనేక కాంపిటీషన్స్ కూడా పెడుతున్నాం. ఇవాళ విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని బయటికి తీసుకొచ్చే విధంగా అనేక కాంపిటీషన్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ విజయవాడ చరిత్రని నేటి తరానికి తెలియజెప్పే విధంగా ఒక అద్భుతమైనటువంటి ఒక గ్యాలరీని ఏర్పాటు చేయబోతున్నాం. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ చాలామందికి హిస్టరీ ఆఫ్ విజయవాడ, ఈ ప్రాంతం యొక్క చరిత్ర చాలామందికి తెలియదు. దీనికి గతంలో ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి, ఎట్లా ఇవాల్వ్ అయింది, ఎన్ని డైనాసిటీస్ కింద ఇది పరిపాలింపబడింది ఈ ప్రాంతం, ఇక్కడ అనేక రంగాల్లో ఈ ప్రాంతం ఏ విధంగా ముందుకు వచ్చింది, వాటన్నిటినీ తెలియజేస్తూ మరి నగరంలో ఉన్నటువంటి పెద్దలు అనేక మంది, మాజీ మేయర్లు కానివ్వండి, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానివ్వండి, హిస్టారియన్స్ కానివ్వండి, ఇటువంటి వారందరినీ ఒక టీమ్గా కేసినేని చిన్ని గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈమని శివనాగేశ్వర రెడ్డి గారు కానీ, మాజీ మేయరు జంధ్యాల శంకర్ గారు, ఎంసీ దాస్ గారు, ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వారందరినీ ఒక టీమ్గా ఏర్పాటు చేసి వారందరి సలహాలతో ఈ గ్యాలరీని జిజ్ఞాస వారి సారథ్యంలో ఏర్పాటు చేస్తున్నాం. క్లుప్తంగా వాటి యొక్క వివరాలు వైష్ణవి గారు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం అండి. జై హో విజయవాడ. ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో ప్రోగ్రెసివ్గా ప్రపంచ పటంలో నిలబెట్టాలనుకుంటున్నారు. అలాగే మన అమరావతిని ఒక ట్రూలీ గ్లోబల్ క్యాపిటల్గా ఏదైతే వారు ఎన్విజన్ చేస్తున్నారో ఆ విజన్కి అలైన్ అయ్యేటట్టుగా ఈ మన విజయవాడ ఉత్సవంలో అంటే ట్రూలీ గ్లోబల్ స్పిరిట్ తోటి మనకి స్టాక్ హోమ్, హేగ్, న్యూయార్క్, కౌలాలంపూర్ అలాంటి నగరాల్లో సిటీ లెవెల్ సెలబ్రేషన్స్ జరిగేటప్పుడు ఎట్లా పార్టిసిపేటరీగా చేస్తారు అంటే ప్రతి వాళ్ళు పసిగుడ్డు దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు అందరూ ఈ కార్యక్రమంలో వచ్చి చూడడమే కాదు, వారు కూడా డైరెక్ట్గా భాగస్వాములు అవ్వవలసిందిగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు అలాగే మన సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ వారు పట్టాభిరామ్ గారి సారథ్యంలో మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. వారి సూచనలకు అనుగుణంగా ఒక ట్రూలీ పార్టిసిపేటరీ స్పిరిట్తో మనం ఎలా చేయొచ్చు ఈ విజయవాడ ఉత్సవాన్ని అని దీంట్లో పలు కాంపిటీషన్స్ని డిజైన్ చేయడం జరిగిందండి. దాంట్లో నిన్న మనకి 20వ తారీఖున
క్రౌన్ ఆఫ్ విజయవాడ, దీంట్లో మిస్ విజయవాడ, మిసెస్ విజయవాడ, టీన్ విజయవాడ, కిడ్ విజయవాడ ఈ విభాగాల్లో ఆడిషన్స్ జరిగాయి. అలాగే రేపు 24, 25 తారీఖుల్లో కేఎల్ యూనివర్సిటీలో విజయవాడ ఐడల్, దీంట్లో సోలో డాన్స్ అండ్ మ్యూజిక్ కాంపిటీషన్స్ జరగబోతున్నాయి. అలాగే 24, 25 తారీఖుల్లో కేఎల్ యూనివర్సిటీలోనే విజయవాడ ఛాంప్స్ పేరిట గ్రూప్ డాన్స్ అండ్ గ్రూప్ మ్యూజిక్, అందులో గాత్రము అలాగే వాయిద్యము రెండు కూడా ఉన్నాయి. 28వ తారీఖున మన విపి సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో విజయవాడ టాలెంట్ క్వెస్ట్, దీంట్లో మనకి ఆర్ట్, క్రాఫ్ట్, క్రియేటివ్ స్పీకింగ్, క్రియేటివ్ రైటింగ్లో 5 ఏళ్ల నుంచి 50, 60 ఏళ్ల వరకు కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. డిఫరెంట్ ఏజ్ కేటగిరీస్ ఉన్నాయి. అలాగే 28వ తారీఖునే మనకి వండర్ ఉమెన్ ఆఫ్ విజయవాడలో ఎవరైనా మహిళలు ఇందులో భాగస్వాములు కావచ్చు. దీంట్లో మనకి ఇకెబానా, వెజిటబుల్ కార్వింగ్, బొమ్మల కొలువు, అలాగే పండుగ పిండి వంటలు ఈ 4 విభాగాల్లో కూడా పోటీలు జరగనున్నాయి. 29, 30 తారీఖుల్లో విపి పబ్లిక్ స్కూల్లోనే ద విజయవాడ క్విజ్ పేరిట విజయవాడ యొక్క పౌరాణిక, ఇతిహాస, చారిత్రక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, కళా చరిత్ర వీటికి అన్నిటికీ అండ్ కాంటెంపరీ ఇష్యూస్ వీటన్నిటికీ సంబంధించిన క్విజ్ మనకి ఎట్లా డిఫరెంట్ ఇండియన్ సిటీస్లో క్విజింగ్ అనే ఒక కల్చర్ చాలా తగ్గిపోయింది. అంటే ప్రజలందరూ కూడా నాన్ సినిమాటిక్ అండ్ ట్రూలీ ఎడ్యుకేషన్ డ్రివెన్ ఎంటర్టైన్మెంట్లో భాగస్వాములు కావాలి అన్న సూచనల మేరకు ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. సో విజయవాడ క్విజ్ ఎంతో కోలాహలంగా జరగనుంది. అలాగే దీని ఫైనల్స్ కూడా మనకి చాలా గ్రాండ్ వేలో కౌన్ బనేగా కరోర్పతి లాంటి షోస్ ఎలా జరుగుతాయో అంత రేంజ్లో మనం ఈ క్విజ్ యొక్క ఫైనల్స్ కూడా రూపొందించడం జరిగింది. అలాగే విజయవాడ ఐడల్ యొక్క ఫైనల్స్ 29వ తారీఖున మనకి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరగనున్నాయి. ఇవన్నీ కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. www.vijayawadautsav.comలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఇంకా ఓపెన్గానే ఉంది. వీటన్నిటితో పాటుగా పట్టాభిరామ్ గారు ఇందాక చెప్పినట్టుగా మన విజయవాడ చారిత్రక హిస్టరీ, కల్చరల్ హిస్టరీ ఆఫ్ విజయవాడ మీద మనం ఒక గ్యాలరీ ఎగ్జిబిషన్ పున్నమి ఘాట్లో రూపొందించడం జరుగుతుంది. దీనిలో విజయవాడను పాలించిన డిఫరెంట్ డైనాసిటీస్, శాతవాహనులు, విష్ణుకుండినులు, ఇక్ష్వాకులు, పల్లవులు వీరందరి గురించి, అలాగే విజయవాడ ఎలా బౌద్ధానికి, జైనానికి, అలాగే మన డిఫరెంట్ మతాలన్నిటికి కూడా ఆలంబనగా ఎలా విజయవాడ నిలిచింది, అండ్ విజయవాడ పాస్ట్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది అన్న దానికి సంబంధించి కూడా ఒక బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్ ఈ రెండిటి వేరియేషన్ చూపిస్తూ ఒక మంచి ఫోటో ఎగ్జిబిషన్, అండ్ మన దుర్గాదేవి అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఆవిడకి సంబంధించి ఆవిడ ప్రజలతో మమేకమైనటువంటి ఎన్నో కథలు ఉన్నాయి. మనకి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అమ్మవారిని వాళ్ళు సోదరిగా, అమ్మవారి పుట్టిల్లుగా భావించడం దగ్గర నుంచి ఒక రిక్షావాడైన అతనికి అమ్మవారు బంగారు గాజు ఇవ్వడం, ఇట్లాంటి అన్ని స్టోరీస్ ఏవైతే మనకి విజయవాడ అమ్మవారికి సంబంధించినవి ఉన్నాయో వీటన్నింటినీ పిక్టోరియల్గా మనకి వరల్డ్ క్లాస్ ఇలస్ట్రేటర్స్ అండ్ డిజైనర్స్ మనకి స్టోరీ బోర్డింగ్ చేసి డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించిన ఒక గ్యాలరీ పున్నమి ఘాట్లో రూపొందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా నిజంగా ప్రజలు వచ్చి విజయవాడలో ఉన్న ప్రతి గడ్డిపోచ కూడా ఉత్సాహంతో ఉరకలు వేస్తూ మనసు పులకరించే విధంగా ఈ విజయవాడ ఉత్సవం రూపొందించడం జరిగింది. అందరూ కూడా ఎవ్వరు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు పలు కార్యక్రమాల్లో అందరూ వచ్చి భాగస్వాములు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ధన్యవాదాలు. వైభవంగా అంతర్జాతీయ స్థాయిలో కొన్ని కార్యక్రమాలను ఏ రకంగా రూపొందించడం జరిగింది, ఎంతమంది దీని వెనక పనిచేస్తూ ఉన్నారు అన్న దానికి ఇవాళ ఈ వేదిక పైన పరిచయం చేసినటువంటి కొద్దిమందే దానికి ఉదాహరణ. ఇంకా ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ బిహైండ్ ద స్క్రీన్ వర్క్ చేస్తూ ఉన్నారు, రెయిన్బోళ్ళు కష్టపడుతున్నారు. దాని యొక్క అవుట్పుట్ రేపటి నుంచి కూడా మీరు చూస్తారు. చివరిగా మరి విజయవాడ ఉత్సవ్ స్పెషల్ సాంగ్ని రూపొందించినటువంటి అనిల్ సుంకరా గారు వారు దాని గురించి మాట్లాడతారు. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. నేను 4 days పాటు ఏదో మ్యారేజ్ కానీ ఇక్కడికి వచ్చాను. ఇది చూసేసరికి 2 నెలలు ఎక్కడే ఉండిపోతున్నాను. అంటే ద వైబ్రెన్స్ ఆఫ్ దిస్ వన్, పట్టాభి గారు కానీ, రామయ్య గారు కానీ, గోపాలకృష్ణ గారు కానీ వీరు చెప్పినట్టు కంపల్సరీగా ఏదో ఒక ఈవెంట్ జరగాలి విజయవాడలో. ఏమైపోయింది, అందరం బాధపడుతున్నాం కల్చరల్ ఈవెంట్ జరగట్లేదని. నేనేం బాధపడలేదండి,
కల్చరల్ ఈవెంట్స్ జరగాలంటే కల్చర్ ఉన్న మనుషులు కావాలి, అంతే. దాన్ని బట్టి అన్నీ అర్థమైపోతాయి. సో ఎవరి గురించి మనకు అనవసరం, అందరూ పార్టిసిపేట్ చేయాలి. విజయవాడలో ఉన్న ప్రతి పౌరుడికి ఇది గర్వకారణం. ఎవరికి తెలియదు ఏంటంటే విజయవాడ అంటేనే వైబ్రేషన్. ఏ సిటీకి ఇంత వైబ్రేషన్ ఉండదండి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా విజయవాడ నాన్ విజయవాడ అంటారు, అక్కడే వైబ్రేషన్ అర్థమవుతుంది. సో ఈ విజయవాడను విశ్వనగరంగా, విశ్వమంతా విజయవాడలో ఉన్నారు, విశ్వమంతా విజయవాడ అంటే అసూయ చెందేవాళ్ళు ఉన్నారు. అదే విజయవాడను విశ్వనగరంగా తీర్చిదిద్దడం మన కర్తవ్యం. అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. దానికి నాంది ఈ విజయవాడ ఉత్సవ్. దీనికి అహర్నిశలు శ్రమిస్తున్నారు మన చిన్ని గారు, పట్టాభి గారు, ముత్తూరు మురళి గారు, ప్రకాష్ గారు, ఎంతోమంది అండి. వాళ్ళని చూసి ఓకే పనులన్నీ వదిలేసి ఇంత కష్టపడగలరా ఈ సిటీ కోసం, కేవలం ఏ అపేక్ష లేకుండా వాళ్ళెవ్వరికి గంట సేపు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై, గంట సేపు వాళ్ళ టైం ఎంత వాల్యుబుల్లో నాకు తెలుసు. అలాంటిది అన్నీ వదిలేసి చిన్న చిన్నాటికి కూడా బేరాలాడి వెండర్స్తో చూస్తుంటే అది ముచ్చట పడాలా. అంత రేంజ్ ఆఫ్ పీపుల్ వాళ్ళంత చేస్తా అంటే 15 రోజులుగా డే అండ్ నైట్ పనిచేస్తుంటే కొందరు మూలంగా 3 రోజులు లేట్ అయింది. బట్ స్టిల్ దిస్ గోయింగ్ టు బి, మా లాస్ట్ సినిమాలో చెప్పాను, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఈవెంట్కి స్టార్టింగ్. విజయవాడ ఉత్సవం అనేది నేను దేంతో పోల్చున్నా, బికాస్ ఒకసారి ఈ విజువల్స్ బయటపడిన తర్వాత బోట్ రేసింగ్ ఈవెంట్స్, హెలికాప్టర్ ఈవెంట్స్ ఒక్కటి కాదు, వీటన్నిటికంటే మించి ఇందాక తేజస్విని చెబుతుంటే నాకు తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎందుకంటే నన్ను సినిమా డివిజన్కి వేశారు, అటేపు ఎప్పుడు వెళ్దాం అనిపించింది. అన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి ప్రతి ఒక్కళ్ళకి. అండ్ ఎవరైనా సరే దీన్ని విమర్శించదలుచుకుంటే ఇలాంటి ఈవెంట్ విజయవాడ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిందా, ఎవరైనా చేయగలిగారా, ఎందుకు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారు. అందరూ ఆనందిద్దాం. పార్టీలకు అతీతంగా, మతాల కులాలకు అతీతంగా మనందరిది ఒకే కులం, విజయవాడ వాళ్ళం. అది తెలుసుకుని అందరూ పార్టిసిపేట్ చేయండి. ఎవరి కాళ్ళు వచ్చేసి ఎవరి ఐడియాలు ఉన్న 300+ ఈవెంట్స్ జరుగుతున్నాయి. 11 days డ్రోన్ షోస్, క్రాకర్ షో ఫర్ బిగినింగ్, ఎండింగ్లో క్రాకర్ షోస్, ఇన్ని సాంస్కృతిక కార్యక్రమాలు 2 చోట్ల జరుగుతున్నాయి. ఎక్స్పో స్టార్ట్ అవుతుంది. రోజుకు ఒక సినిమా ఈవెంట్, జన్జీ కోసం బ్యాండ్స్, ప్రతిదీ అండి, ప్రతి ఒక్కళ్ళకి. అంటే కొందరు అంటారు ఇది పాత నగరం, మీ విజయవాడలో ఏముంటుందని. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్, మన విజయవాడలో ఉన్నంతమంది ఎన్ఆర్ఐస్ ఏ సిటీలో లేరు. మేము మా పిల్లల్ని ఇక్కడ తీసుకురావాలంటే మా వాళ్ళు డైరెక్ట్గా అంటారు అక్కడ ఏముంది, వై షుడ్ వి కమ్ టు విజయవాడ, హైదరాబాద్ బెంగళూరు వెళ్దామని. దానికి సమాధానమే ఈ విజయవాడ ఉత్సవం. రేపు నా పిల్లలు గర్వంగా చెప్పగలరు దసరా టైంకి వెళ్దాం రా అని. అది అందరూ చేయాలి. అందరూ ఈ దుర్గాదేవి సాక్షిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అహర్నిశలు శ్రమిస్తున్నారు, ఏ లాభాపేక్ష లేకుండా. దుర్గమ్మ తల్లి మన ఆశీర్వదిస్తుంది, మన సిటీని ఆశీర్వదిస్తుంది. కృష్ణవేణి అనే ఈ తీరం, కృష్ణవేణి తీరం మనకెప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సాంగ్ చేసిన వాళ్ళు శ్రీచరణ్ మ్యూజిక్. అండ్ ఇంకోటి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఒకటి చేస్తున్నాం. ఫెస్టివల్ కాదు, షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్. ఓకే, అండ్ కాంటెస్ట్లో గెలిచిన వారికి నా తరపున ఉడతా భక్తిగా మా సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం ఇస్తున్నాము. ఇదే కాకుండా చాలామంది ఎప్పుడైతే ఇవన్నీ చూసారో మెనీ ఆప్షన్స్ ఆర్ కమింగ్, ఆపర్చునిటీస్ కమింగ్. ఇక్కడ పెడదాము అంటే ఇది స్టార్టింగ్ మాత్రమే. విజయవాడ ఉత్సవం అనేది విజయవాడ పునర్నిర్మాణం అంటారా, లేకపోతే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దామంటారా, ఇది స్టార్టింగ్ మాత్రమే. ఇంతమంది మనుషులు, మంచి మనుషులు ఉండగా, ఇప్పుడు వైష్ణవి ఇందాక చెప్పారు, ద వే షీ టాక్డ్, మనకు తెలియని విషయాలు, నాకు తెలియని విషయాలు చాలా తెలిసినాయి. అండ్ అందరూ ఎప్పుడైతే ఇది చెబుతున్నామో విజయవాడ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎగ్జైట్మెంట్తో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నారు. దట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండి. నేనేం చేయగలను, నన్ను ఎందుకు వాడుకోవట్లేదు,
డైలీ వస్తున్నారు. అండ్ తేజస్విని ఒక 1 hour పెంచారు టైం, ఎందుకంటే అకామిడేట్ చేయలేకపోతున్నాం. బట్ ఈసారి చేయలేకపోయినా మళ్ళీ ఇది స్టార్టింగ్ కాబట్టి రేపు సంక్రాంతికి ఏదైనా చేయొచ్చు. ప్రతిదానికి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. మనది విజయవాడ సిటీ విల్ బి వైబ్రెంట్ ఫర్ ఎవర్. ఈ సాంగ్ చూస్తే ఆ వైబ్రెన్స్ మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయవాడ ఉత్సవ్ సాంగ్ లాంచ్. ఓం శ్రీ కనక దుర్గాయై నమః. వాల్యూమ్ పెంచు, వాల్యూమ్. సోదరా కదిలిరార సోదరా, వినోదాల జాతర సిద్ధమైంది. విశ్వనగర శోభగా విజయవాడ వేదిక, సంబరాలు పంచక సన్నద్ధమైంది. ఆనందాలు నిండుగా అందమైన పండగ, అచ్చ తెలుగు దసరా రానే వచ్చింది. నిండు నవరాత్రులు వేడుకల్లె మారగా, కనక దుర్గ మాత దీవించింది. విజయవాడ ఉత్సవం పిలుస్తోంది విజయవాడ ఉత్సవం వెల్కమ్ అంటోంది. విజయవాడ ఉత్సవం పిలుస్తోంది విజయవాడ ఉత్సవం వెల్కమ్ అంటోంది. కృష్ణవేణి తీరం అమిత సుందరం, కనకదుర్గ నిలయం మహిమాన్విత మందిరం. ఇచట వీచు గాలిలోనే ఉన్నదేదో చైతన్యం, మాట తీరు సౌజన్యం మనసులెంతో నిర్మలం. శతాబ్దాల చరిత్ర గల అన్నమైన నగరం, ఆ వీధుల్లో అలా మనం మళ్ళీ తిరిగి చూద్దాం. ఆ మన్నులోని పరిమళాలు ఆస్వాదించి విజయవాడ ఉత్సవం పిలుస్తోంది విజయవాడ ఉత్సవం వెల్కమ్ అంటోంది. విజయవాడ ఉత్సవం పిలుస్తోంది విజయవాడ ఉత్సవం వెల్కమ్ అంటోంది. భవానీ ద్వీపం పర్యాటక విశేషం, సరికొత్త రాజధాని జాతికి తన మాణికం. దళిత కళా సంస్కృతికి ఇదే మన ఆలయం, పేరుగొన్న కొండపల్లి బొమ్మలకి నిలయం. ఉండవల్లి కోల విష్ణు శిలా సౌందర్యం, ముప్పేటగా కలిసిన చెట విద్య వైద్య వాణిజ్యం. విజయవాడ ఉత్సవం పిలుస్తోంది విజయవాడ ఉత్సవం నిన్ను నన్ను రమ్మంటోంది. విజయవాడ ఉత్సవం పిలుస్తోంది విజయవాడ ఉత్సవం వెల్కమ్ అంటూ నిన్ను నన్ను రమ్మంటోంది. విజయవాడ ఉత్సవం విజయవాడ ఉత్సవం వెల్కమ్ అంటూ నిన్ను నన్ను రమ్మంటోంది. ఒకసారి రిపీట్ చేయి. గీతాన్ని రూపొందించినటువంటి అనిల్ సుంక్రా గారికి మరొక్కసారి సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దీనికి లిరిక్స్ అందించినటువంటి రామ్ జోగయ్య శాస్త్రి గారు, నిజంగా ఆయన నిత్యం ఎంతో బిజీగా ఉండేటటువంటి వ్యక్తి. మరి అడిగినమ్మటే లేదు నేను చేస్తాను అని చెప్పి స్టడీ చేసి, మీరు ఆ లిరిక్స్ ఆ పదాలందరూ మీరు చూశారు. ఎక్కడా కూడా ఇర్రెలవెంట్ పదం అనేది ఒక్కటి కూడా లేదు. ప్రతిదీ కూడా విజయవాడ నగరం, నగర చరిత్ర, విజయవాడ నగరంలో ఉన్నటువంటి అనేక ప్రదేశాలని వర్ణిస్తూ అత్యద్భుతంగా లిరిక్స్ అందించిన రామజోగయ్య శాస్త్రి గారికి, అదేవిధంగా మంచి మ్యూజిక్ శ్రీచరణ్, చాలా అద్భుతమైన ట్యూను, వెరీ షార్ట్ టైం. వీరిద్దరూ కూడా హార్డ్లీ నాకు తెలిసి 1-2 రోజుల్లోనే అడిగిన ఏమంటే ట్యూన్ కానీ లిరిక్స్ కానీ అందించి ఇవాళ అఫీషియల్ సాంగ్ ఆఫ్ విజయవాడ మేము లాంచ్ చేసుకోగలిగామంటే స్పెషల్ థ్యాంక్స్ టు రామ్ జోగయ్య శాస్త్రి గారు అండ్ శ్రీచరణ్ గారు అండ్ అనిల్ సుంక్రా గారు అండ్ శ్రేయస్ మీడియా. చివరిగా మా అందరికీ పాపం రకరకాలుగా వాళ్ళ గురించి ఎన్ని మాట్లాడినా, అసంబద్ధమైన మాటలు, నిరాధారమైన మాటలు ఎన్ని మాట్లాడినా పాపం శ్రేయస్ మీడియా
వాటన్నిటిని తట్టుకొని లేదు సార్ మేము కూడా మీ కుటుంబంలో మేము ఒక భాగంగా ఉంటామని చెప్పి మరి అనేక కార్యక్రమాలు వాళ్ళు ఇవాళ కూడా ఓజీ ఈవెంట్ ఉంది హైదరాబాద్లో పెద్ద ఈవెంట్ అయినా సరే వాళ్ళ టీం మొత్తం ఇక్కడ ఉండి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. శ్రేయస్ మీడియాకు కూడా శ్రీనివాస్ గారు వారి టీం సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ సాంగ్ అఫీషియల్ సాంగ్ ఏదైతే ఉందో దీన్ని మ్యాక్సిమం అందరికీ చేరుకునే విధంగా మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ చివరిగా ఒక మాట రామయ్య గారు.